ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మానవుడు దేవుని రాకడకు ఏ విధముగా సిద్ధపడాలి అనే దాని గురించి ప్రభువు తెలియపరుస్తున్నాడు. మిమ్మును మీరే సిద్ధపరచుకొనిడి. లోక సంబంధమైన వేటి విషయమై మీ ఆత్మలను మందము కానియవద్దు అని ఆయన తెలియపరుస్తున్నాడు. లోక సంబంధమైన ఏమి తిందుము, ఏమి తాగుదము, ఏమి ధరించుకొందుము అనే ఆలోచన. పక్కింటి వాళ్ళు మంచి కారు కొనుక్కున్నారు, నేనెప్పుడు కొంటానో, మా బంధువులు మంచి ఇల్లు కొన్నారు, మేమెప్పుడు కొంటామో, వాళ్ళ పిల్లలు మంచి స్థితిలో సెటిల్ అయ్యారు, మా పిల్లలు ఎప్పుడు సెటిల్ అవుతారో, మా పరిస్థితులు ఎప్పుడు మారతాయో, ఏ దారి దొరికిద్దో. కొందరైతే మద్యపానాసక్తులై తమ కుటుంబాలను సైతము పట్టించుకోకుండా, తమను తామే పట్టించుకోకుండా వాక్యానికి వ్యతిరేకంగా జీవించే విధానం. ఏ వ్యక్తి తిండికో త్రాగుడుకో మరి ఒక వ్యక్తికో భయానికో దేనికి దాసులై వాటిని మీకు విగ్రహముగా చేసుకోవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. త్రాగుబోతుగాను తిండిబోతుగాను ఉండవద్దు అని అంటే అస్సలు తాగటానికి వీల్లేదు, అస్సలు తినటానికి వీలు లేదు అని కాదండి. శరీరానికి ఎంత ఆహారము ఎంత పానీయము అవసరమో అంతా వెళ్ళవలసిందే. కానీ దృష్టి అంతా దాని మీద ఉంచుకొని దాని కొరకే జీవిస్తున్నట్లుగా కుటుంబాన్ని, తన మీద ఉంచబడిన బాధ్యతను, దేవుని సన్నిధిలో గడిపే ఆనందాన్ని కూడా విడిచిపెట్టి దానికి బానిస అవ్వమని కాదు. వాటి మీదే దృష్టి ఉంచటం వలన వాక్యము మీద, దేవుని చిత్తము మీద నీ దృష్టి మందమవుతుంది. గడ్డి పువ్వులను సైతము అందంగా ఉంచిన దేవుడు, ఆకాశ పక్షులకు ఆహారాన్ని ఇస్తున్న దేవుడు, నీకు ఏమి కావాలో సమస్తాన్ని ఆయన చూచుకోడా? నీ చేతికి అప్పగించినది నీవు చేస్తూ నీ హృదయమంతా, నీ మనస్సంతా దేవుని మీద, ఆయన కార్యముల మీద, ఆయన చిత్తం మీద, పరలోక రాజ్యము మీద, పరలోక రాజ్యమును ఈ భూమికి తీసుకొని వచ్చే పని మీద నువ్వు ఎప్పుడైతే నిమగ్నమై ఉంటావో అప్పుడు ఆయన రాకడకు నీవు సిద్ధపడిన దానవుగా ఉంటావు. చిగురును చూసి వసంతకాలాన్ని ఏ విధంగా గుర్తుపట్టగలవో పరలోక రాజ్యం వైపు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన రాకడను కూడా గుర్తుపట్టగలవు. ఆయన రాకడకు సిద్ధపడగలవు. నీ చుట్టూ ఉన్నవారిని, నీ కుటుంబాన్ని, నీ వారినందరినీ సిద్ధపరచుకోగలవు. కాబట్టి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకొందుమా అని కాకుండా అపవాది నీ చుట్టూ రేపిన భ్రమలను బట్టి మత్తుడవై కాకుండా సిద్ధ మనస్సు కలిగి ఆయన రాకడకు సిద్ధపడు. నీ చుట్టూ ఉన్నవారిని సిద్ధపరచు. ప్రార్థన. ఈ వాక్యము వింటున్న నీ ప్రియులు నీ వైపు చూచువారుగా లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఆశలకు లోను కాక, మత్తుకు లోను కాక, కుయుక్తికి లోను కాక నీ వైపు చూచి సమస్తమును గ్రహించగలుగు వారిగా ఉండునట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.